మేము గ్రామం తిరుగుతాను. అంటే పెద్ద పెద్ద గ్రామాలు కాదు, మండల్ హెడ్ క్వార్టర్స్ కాదు, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ కాదు. నేను తిరిగేది చిన్న చిన్న గ్రామాలలో, ఇంకా ప్రజలకు దగ్గర కావాలి. ఈ గ్రామాలకు తిరుగుతుంటే అందరు నన్ను గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో 10 సార్లు వచ్చినా కానీ ఆయన ఒక్కసారి కూడా గ్రామాల అడుగు పెట్టలేదు. అందుకే ఆయన పాదయాత్ర కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందనుకో నువ్వు ఎవరు అని అడుగుతావు. ఇంకోటి నువ్వు ఇక్కడ వచ్చిన 5 ఏళ్ళని అడిగితే ఎక్కడూ రాలేదు. నేను ప్రతి గ్రామానికి 5-10 సార్లు తిరిగినా, వాళ్ళ వ్యాధికి పెట్టుకున్నా. ప్రతి ఏడాది నేను కనీసం 1-2 సార్లు సర్పంచ్లకు ఉత్తరం రాశాను. పేదోళ్లకు స్కాలర్షిప్ పేద విద్యార్థులు ఉంటే వాళ్లకు 2,000-2,500 స్కాలర్షిప్స్ ఇస్తున్నాను. గత 10 ఏళ్ల సంది ఇస్తున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటుంది ఇస్తున్నాను. కరోనా అప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాను. మా స్వచ్ఛ ట్రక్ సాధారణంగా మా స్వచ్ఛ ట్రక్ 210 గ్రామాలకు పోయి ప్రభుత్వ పాఠశాలను బాత్రూమ్లో కలుగుతుంది. వాటిని శానిటైజేషన్ తీసి అర్థం. తర్వాత యూత్ క్లబ్లను కొన్ని కరోనా ఐసోలేషన్ సెంటర్గా నేను ఎంపీ ఉన్నా లేకున్నా పని అయితే నాది ఆగలేదు. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఓన్లీ అధికారం దిక్కు దించాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అధికారం ప్రజలను ప్రోత్సహిస్తుందో, అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వచ్చి ప్రజల దిక్కు దిక్కురా. వేరే నాయకులేమో బెల్లం మీద ఈగలు వాలినట్టు అధికార పార్టీ దిక్కు. మాకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేనిఫెస్టో వస్తుంది. మా మేనిఫెస్టో అంటే నిజమైన మేనిఫెస్టో. మా మేనిఫెస్టో అంటే ఎట్లయితే మోడీని నమ్ముకున్నారో మా మేనిఫెస్టోను కూడా వాళ్ళు 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే ఒక్కడు కూడా అమలైతే వాళ్ళు 5 గ్యారెంటీలు అంటే 5 అబద్దాలు. ఇప్పుడు 5 అబద్దాలు నమ్ముతున్నారు, 6 అబద్దాలు 6 మోసాలు చేస్తున్నారు. ఈ చేతిలో చిప్పు పెట్టేటువంటి బాధైనా మీ దగ్గర పైసలు లేవా అని అమలు చేస్తుంది. అప్పుడు ఇట్లాంటి గ్యారెంటీలు ఇచ్చి తప్పుదారు పట్టింది. ఉన్న అత్యవసరం ఉన్న ఎన్నో ఉన్నాయి. రోడ్లే కానీ, తాగునీరే కానీ. నేను ముఖ్యంగా ఏంటంటే ఎంతో మందికి పెన్షన్ వస్తుంది కదా, కార్డు లేదు, వైట్ కార్డు లేదు. అవి మొదలు ఇవ్వండి. ఆ వైట్ కార్డు వేస్తే అన్ని కూడా వస్తాయి. కానీ అవి కూడా ఇస్తారు. పాత ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది, కొత్త ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం 1 సైడ్ బీజేపీ. వాళ్ళు ఏమన్నా మైనార్టీస్ ఒక అపోహ కల్పిస్తుంది. బీజేపీ వస్తే మైనార్టీస్ అంతా పడుతుందని. వాళ్ళు కేవలం మైనార్టీ ఓట్స్ కూడా తీసుకుంటుందని ఇక్కడ ఓట్లు అడగలిగారు. మీ అభ్యర్థి మాత్రం నిన్న ఇక్కడ వచ్చి మీ పైన కామెంట్ చేసి నిజంగా మీరు ఎవరికి గుర్తుపట్టలేదు కానీ ఇక్కడ కూడా రాలేదా ఒకటి. రెండోది మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు వచ్చా అపాయింట్మెంట్ తీసుకున్నావా లేదని క్వశ్చన్ వేశారు. దీనిపైన మీరు కామెంట్ చేసి మంచిగా గుర్తుపట్టలేదు తప్పనిసరిగా. నేను ఆయన కంటే 1000 ఇంతలు ఎక్కువ 3 సార్లు ఊర్లలో అడుగు పెట్టిండ్రా. ఒక్కసారన్నా ఈ పోకట్కి వచ్చిండ్రా. పోకట్కి ఒక్కనే గుర్తుపడతారా? నేను ప్రతి గ్రామాన్ని తిరిగిన. ప్రతి గ్రామంలో 10 మంది గ్రామస్తులు 1000 మంది ఉంటారు. అందరినీ దగ్గర ఉంటారు. అందరికీ అది ఆశ. అందుకని కలిసినందుకు ఎవరిని కలవకుంటే ఆయనను ఎవరు గుర్తుపట్టారు? కనీసం నేనన్నా కొంతమంది గుర్తుపట్టవచ్చు కానీ ఆయనను ఎవరు గుర్తుపట్టారు? మొన్న షేర్లింగంపల్లిలో మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్తారు. ఎంపీ లేక నాకు ఆ కర్మ అది. ఆయనను గుర్తుపట్టలేదు. ఆయన బాధ కాదు. కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సేవ మీరు ఏ విషయంలో కూడా చేయాలని చెప్పి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా, బయటకు తిరిగిందా, లోపలికి వచ్చేదా, బయలువారికి వచ్చేదా, ఎక్కడ పోయిండు? గుడ్లు పంచినాను, వీల్చైర్స్ అందించాను, పిల్లలకి విసిడీలు వాక్యాను అని చెప్తున్నారు. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఓట్లకి వస్తున్నారు. ఎలాంటి కార్యక్రమం ఇక ప్రజలకు తెలుసు. అది ఆయన గుడ్ల స్కామ్ చేసిండు. దేవుని భూమి అమ్ముకున్నాడు. ఇంకో హనుమంతుని గుడి బాంబులో బ్లాస్ట్ చేసిండు. సీతారాంపూర్లో 11 మేమేమో అయోధ్యలో కట్టిస్తుంటే ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన గవే. ఆయన ఉన్నప్పుడు 1100 ఎకరాలు రామాలయం భూములు వాళ్ళు PSIS ఇచ్చి వాళ్ళు అమ్ముకున్నారు. అవి చేసిండు. ఏ గ్రామంలో అడుగుపెట్టాడు? నేను ఇప్పటి వరకు 70 గ్రామాలలో 1-2 పెద్ద గ్రామాల్లో ఒకసారి వచ్చిపోయిందంటే అది ఎలక్షన్ సార్. ఇప్పుడైనా తిరగమనేది తిరుగుతానికి తెలుస్తుంది. ఆయన గుర్తుపట్టాడు. ఆయన చేయలేదు. చేసిన ఆయన నేను శానిటైజర్ నా వీడియోలు ఉన్నాయి.
నేను శానిటైజర్ తక్కువ చేయాలంటే 20 లక్షల మంది చూసిందని. నేను అప్పుడు మోడీ గారు చెప్పిండు మన సాంప్రదాయం ప్రకారంగా షేక్ హ్యాండ్ ఇవ్వకండి, దాంట్లో షేక్ హ్యాండ్ ఇస్తే అంటు వ్యాధి పోతారని నమస్తే ఆదాబర్సలు అది చాలా ప్రచారం చేసింది. తర్వాత మాస్క్ లేకుంటే మాస్క్ తీసుకొచ్చాం, తిండి లేకుంటే తిండి ప్యాకెట్స్ ఇచ్చాం. తర్వాత శానిటైజర్ కొత్తగా ఇంట్లో తయారు చూపెట్టడమే కాక డాక్టర్లు చచ్చిపోతుంటే ఎందుకంటే కరోనా ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు క్రియేట్గా తయారు చేశారు. ఆఖరికి ఆక్సిజన్ లేనప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 100 కాన్సన్ట్రేటర్ పెట్టింది. ఇక్కడ వికారాబాద్ లో ఒక హాస్పిటల్ ఇచ్చిన తర్వాత యూత్ క్లబ్లను కరోనా ఐసోలేషన్ సెంటర్ చేసింది. ఆయన యూత్ క్లబ్లే కట్టలేదు, ఆయన ఐసోలేషన్ సెంటర్ ఓ బండి పెట్టుకుని కొట్లాడి పెట్టి దాని బండి ఇప్పటి వరకు మైలేజ్ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల తిరిగిన. నేను తర్వాత వెంటిలేటర్ ఎక్కడా లేకుంటే నేను కొత్త వెంటిలేటర్ని కనిపెట్టిన. ఇవన్నీ కూడా చేసిన. నేను చేస్తున్నా అబద్దాలు చెప్పాలంటే ఎవరైనా చెప్పొచ్చు, ఓ తాడు చెప్పొచ్చు, ఓ బొంగురం కూడా చెప్పొచ్చు అబద్దాలు చెప్పాలంటే. గత అసెంబ్లీ ఎన్నికల లోపల సరైన క్యాడర్ లేక ఇక్కడ తాండూరు నియోజకవర్గం లోపల బీజేపీ నాయకులు కన్వర్గేషన్ దాని లోపల భాగం లోపల మీరు ఓటమి ఖాయమని చెప్పేసి అనుకోని ఏమన్నా అనుకోండి, ఆయన అదే ఆశ ఉన్నది. ఆయన ఎన్నుకుండలేదు, అక్కడ ఉండి ఓడిపోతా అని అధికార పార్టీకి వచ్చిండు. అధికార పార్టీలు కూడా అందరూ ఆయనకు ఆయన నమ్ముతలేరు. అందరూ ఆయన పైసల గురించి అని నోటు తెచ్చుకొని కూర్చోవాలి, పైసలు పంచుకోమని. అప్పుడు కనీసం మీ పైసలు దొంగ పైసలు 10 మందికి అందుతాయి, యాడ్ చేసుకోమని. స్కామ్లు చేసిందా లేదా? మన హనుమంతుని గుడి ఇప్పుడు మొక్కలు పెట్టి గుళ్ళకు బాంబులు పెట్టి పేల్చిందా లేదా? ఇప్పుడు ఆడ అపార్ట్మెంట్ ఉన్నాయా లేదా? నేనే అదే రోజు ఈ యాత్ర మొదలు పెట్టిన రోజే హైకోర్టులో కేసు హియరింగ్ వచ్చిందా లేదా? మళ్ళా వచ్చే రేపు మళ్ళీ వస్తున్నది, దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను. దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను. దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను. దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను. దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను. దాని మీద ధ్యాస పెట్టుకోవాను. జైల్లో నేను ఇప్పుడు దాని మీద 3-4 లక్షల మధ్యలో మెజార్టీ ఉంటాను.